ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారం ఇస్తున్న కుటుంబం గన్ బజార్ వాస్తవ్యులు చింతాటి కిషోర్ గారు, లలిత గారు, కుమార్తెలు కుసుమాంజలి, అను మరియు ప్రభు కిషోర్, రాకేష్లు సమర్పిస్తున్నారు. దేవుడు ఈ కుటుంబాలను దీవించినట్లుగా ప్రార్థిద్దాం. చింతాటి కిషోర్ గారికి, లలిత గారికి, కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు. ఈ మాసం 31 దినాలు ఏసే పరిష్కారం ఏసీటీ లోకల్కు ఎపిసోడ్ సహకారులు కావాలి. అతి కష్టం పైన గత మాసం ధనం చెల్లించాం, ఇంకా 2 మాసాలు డబ్బు చెల్లించాల్సింది ఉంది. ప్రేమ సాక్షి టెలివిజన్లో 3 మాసాలుగా నగదు చెల్లించాల్సింది ఉంది. ఎపిసోడ్ సహకారులు కావాలి. మీ ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకోండి. ఒక స్పెషల్ డ్రైవ్ మా సిబ్బంది నిర్వహిస్తున్నారు. దాని చేత ఈ ప్రోగ్రామ్ ఎక్స్పెండిచర్ మీట్ అవటానికి యత్నం చేస్తున్నాము. మీ ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకోండి. మీ గృహాన్ని సిబ్బంది దర్శించాలని ఆశిస్తే మీరిచ్చు కానుకను స్వీకరించి మీకు రసీదు ఇచ్చి ఈ ప్రోగ్రామ్స్ను సెల్ఫ్ సపోర్ట్ చేస్తారు. దాని నిమిత్తం ఈ స్క్రీన్పై ఉన్న ఫోన్ నెంబర్ను మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ప్రార్థన చేస్తాను. కిషోర్ గారికి, లలిత గారికి కృతజ్ఞతలు. బిడ్డలను దేవుడు దీవించాలని ప్రార్థిద్దాము. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తూ ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడండి. చింతాటి కిషోర్ గారు, లలిత గారు, వారి కుమార్తెలు, బిడ్డలు ఇచ్చినటువంటి సహకారమును బట్టి వందనాలు. కుటుంబాన్ని ఆశీర్వదించమని వేడుతున్నాము. వీరిని మాదిరిగా తీసుకొని అనేకులు ముందుకు వచ్చి ఎపిసోడ్స్ నిర్వహించుటకు సహాయము చేయమని వేడుకుంటున్నాము. మా సిబ్బంది నిర్వహిస్తున్న స్పెషల్ డ్రైవ్ సహాయము చేయండి. వాటిని పరిపూర్ణం చేయుటకు రైజ్ టు ద అకేషన్ మాకు నేర్పండి. మా పరిచర్య పట్ల అనేకులకు సాఫ్ట్ కార్నర్ దయచేయము. ప్రభు, మీ వాక్యం చేత మమ్మను ఆదరించుము. యేసు నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనము మీ ఎదుట ఉంచుకొనండి. మనం 5600 ఎపిసోడ్స్ దాటాం. దేవుని మహాకృప. సిలువలో యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడిన మొట్టమొదటి మాట, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పాను. నేను ఇది వివరిస్తాను, జాగ్రత్తగా వినండి. ఈ ప్రార్థన విన్నవారు అవును ప్రభు అంటారా, నవ్వుతారా? మీరు చెప్పాలి. యేసుక్రీస్తు ప్రభువును సిలువ వేయుట కొరకు ఇష్టపడినటువంటి యాజకత్వం ఉన్నది. అక్కడ ఇష్టపూర్వకంగా ప్రణాళిక చేసి మరీ, కుట్ర చేసి మరీ యేసును సిలువెక్కించారు. వాళ్ళు తెలియక చేస్తున్నాం అని అంటారా, తెలిసే చేస్తున్నాం అని అంటారా? మీరు చెప్పండి. మాకు తెలుసు మేమేం చేస్తున్నామో అనే అంటారు. కానీ యేసు అంటున్నాడు, వారికి తెలియదు వారు ఏం చేస్తున్నారు. నిజమే. యేసు చెప్పింది నిజమనుకోవాలా మనము? వారి అవగాహనలోనిది నిజమనుకోవాలా? వారి అవగాహన కంటే యేసు చెప్పినదే నిజము. ఏలయనగా వారేం చేస్తున్నారో వారికి తెలియదు. వారేం చేస్తున్నారు? యేసుక్రీస్తు ప్రభువుపై అసూయతో ఆయనపై అబద్ధ సాక్ష్యాలు పుట్టించి, లంచమిచ్చి మనుషులను ఏర్పాటు చేసి కేకలు వేయించి, పిలాతును హేరోదు పేరు చెప్పి భయకంపితుణ్ణి చేసి
అన్యాయపు తీర్పులు నిర్వహించి ఆయనను దోషిగా చిత్రీకరించి, ఆయన దోషి కాదు, చిత్రీకరించి ఆయన్ని సిలువెక్కించేశారు. వాళ్ళకి తెలియదా వాళ్ళు ఏం చేస్తున్నారో? యేసు విధానము లెక్క ప్రకారం తెలియదు ఏమిటి వాళ్ళకి తెలియకుండా ఇదంతా చేస్తున్నారు. వాళ్ళకి తెలియంది ఏమిటంటే యేసు వారి నిమిత్తము పంపబడిన మెస్సియా. అది వాళ్ళకి తెలియదు. అందుకనే ఆ ట్రయల్ అంతా రన్ చేస్తున్నారు. ఆ శిలువ శిక్ష అంతా ఖరారు చేస్తున్నారు. తమ రక్షకుడిని వాళ్ళు చేతులారా హత్య చేయటానికి పథకం పన్నుతున్నారు. వారికి ఏమీ తెలియదు ప్రభువా, వారిని క్షమించు. పిలాతుకు తెలియని విషయం ఒకటి ఉన్నది. అదేమిటంటే తన ఎదుట ముద్దాయిగా ఉన్న ఈ యేసు ఎదుట ఒక దినాన తాను ముద్దాయిగా నిలబడబోతున్నాడని పిలాతుకు తెలియదు. పిలాతు యేసుక్రీస్తు ప్రభువు విషయంలో చేసిన ఘోరమైన తప్పిదం, పాపం ఏమిటంటే ఆయన యందు నాకే దోషం కనపడలేదని చెప్పి మరీ శిలువ శిక్షకు అప్పగించాడు. ఇట్లాంటి హీనమైన తీర్పు ప్రపంచంలో ఏ కేసులో కూడా వచ్చి ఉండదు. ఆయన హత్యకు అతడు కారణమైపోయాడు. అతనికి తెలియదు ఈయన న్యాయాధిపతి అని తెలియదు. ఆయనే సత్యము అని అతనికి తెలియదు. అందుకే అలా తీర్పు తీర్చాడు. మరియు ఆనాటి శిష్యులకు తెలియంది ఒకటి ఉంది. అదేమిటంటే ఈరోజు మేము పారిపోతున్నాం, కానీ ఒకరోజు మేము ప్రాణం పెడతాం, ఈయన కోసం మేము ప్రాణం పెడతాం. అది వాళ్ళకి తెలియదు. వాళ్ళు పారిపోతున్నారు. క్షమించమని యేసు ప్రార్థిస్తున్నాడు. ఆ మాట యేసు ఎందుకు పలకాల? ఆయన అంగీకరించబడాలి. ఆయన కొండ మీద ప్రసంగాన్ని మత్తయి 5, 6, 7 అధ్యాయంలో మాట్లాడుతున్నప్పుడు నీ సహోదరునికి నీ మీద ద్వేషం ఉన్న ఎడల, నీకు నీ సహోదరుని మీద ద్వేషం ఉంటే అంటే పర్వాలా, క్షమాపణకి వెళ్ళి అడుక్కోవచ్చు. కానీ నీ సహోదరునికి నీ మీద ద్వేషం ఉంటే నువ్వు వెళ్ళి సమాధాన పడినా అప్పుడు వచ్చి అర్పణ అర్పించు, లేకపోతే నీ అర్పణ అంగీకరించబడదు అంటాడు. అర్పణ అంగీకరించబడదు అన్నాడు అంటే కారణం ఏంటంటే అర్పణ అంగీకరించాలంటే అర్పించు వ్యక్తి మొదట అంగీకరించబడాలి. ఇది చాలామందికి అర్థం కాలేదు, తెలియలేదు. అర్పణ ఇచ్చువాడు అంగీకరించబడినప్పుడే అర్పణ అంగీకరించబడుతుంది, లేకపోతే తృణీకరించబడుతుంది. కయ్యేను అర్పణ తృణీకరించబడటానికి కారణం అర్పణ లోపం కాదు, అర్పణ తెచ్చిన వానిలోని లోపం. అందుకే ప్రభువు అర్పణను మార్చమనలా, అర్పణ తెచ్చిన వ్యక్తిని మారు మనసు పొందమన్నాడు. ప్లీజ్ నోట్ దిస్, వెరీ ఇంపార్టెంట్. కనుక అర్పణ తెచ్చిన వాడు యోగ్యుడై ఉండాలి. యేసు తన స్వరక్తాన్ని అర్పణగా దేవుని ఎదుట తీసుకురావటానికి ఆయన సిద్ధంగా ఉండగా ఆయన మీద ఎవరికి విరోధం ఉన్నదో వారితో సమాధాన పడాలి. అందుకే ఈ ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, వీరేం చేస్తున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించు, క్షమించు. యెరూషలేము కుమార్తెలారా, మీరు నా కొరకు ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి. యెరూషలేము కుమార్తెలకు తెలియదు, ఇంకా 40 సంవత్సరాలకు టైటస్ అనేటువంటి గవర్నర్ వారి బిడ్డలను సమూల నాశనం చేసి దేవాలయాన్ని పడగొట్టి బెన్హిన్నోము లోయలో తోయించేస్తాడు అనే సత్యం వారికి తెలియక వాళ్ళు ఆ పని చేస్తున్నారు. అందుకే చెప్తున్నాడు, తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు, వీరిని క్షమించు. అలా అనటం వల్ల యేసు అంగీకరించబడ్డాడు. ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు యాచనలతో కన్నీటితో ఆయన వేడుకొని అంగీకరించబడ్డాడు దేవుని చేత అని చెప్పబడింది హెబ్రీ పత్రికలో.
God accepted Jesus as a qualified person to stand before him because of this word on the cross. సిలువలో పలికిన ఈ మాట ద్వారా యేసు దేవుని ఎదుట నిలవబడుటకు సమర్థుడని దేవుని చేత అభిషేకం పొందుకున్నవాడయ్యాడు క్రీస్తు. సహోదరుడా, సహోదరి, ఆయన శిష్యులు కూడా తెలుసుకోలేకపోయారు తాము హతసాక్షులు కాబోతున్నామని. అందుకని ఆయన అంగీకరించలేక పారిపోయారు. తండ్రి, శిష్యులను క్షమించు. తండ్రి, ప్రధాన యాజకులను క్షమించు. తండ్రి, ఇజ్రాయేలు ప్రజలను క్షమించు. తండ్రి, వీరందరినీ మన్నించు. రోమన్ సోల్జర్స్ని క్షమించయ్యా. పిలాతును క్షమించు. హెరోదును క్షమించు. వీరేం చేస్తున్నారో వీరెవరికి అర్థం కావటం లేదు. వీళ్ళందరినీ క్షమించయ్యా. సోదరుడా, సోదరి, ఎటువంటి ప్రార్థన! గంభీరమైన ప్రార్థన. ఈ ప్రార్థన చెప్పినప్పుడు కుడివైపున ఎడమ వైపున ఉన్నటువంటి దొంగలు ఆయనను గురించి మాట్లాడుతూ, అధికారులు మాట్లాడుతూ, వీడు ఇతరులను రక్షించను, వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయిన ఎడల తను తాను రక్షించుకుని అపహసించారు. అంతటా సైనికులు ఆయన ఎదుగు వచ్చి ఆయనకు చిరకనిచ్చి, నీవు యూదుల రాజు అయితే నిన్ను నీవే రక్షించుకునమని ఆయనను అపహసించిరి. ఇతడు యూదుల రాజుని పై విలాసము కూడా ఆయనకు పైగా వ్రాయబడిన. అతడు యూదులకు రాజు అనే విలాసం పిలాతు 3 భాషలలో వ్రాసి పైన పెట్టాడు యేసు తల మీద. గ్రీకు, హెబ్రీ, లాటిన్ 3 భాషలు. సామాన్యుల భాష, విద్యాధికుల భాష, వర్తకులు వినియోగించు భాష. ఈ 3 భాషల్లో యూదుల రాజు యేసుక్రీస్తు దేవుని కుమారుడు. ఇది రాసి అక్కడ పెట్టారు. ఐఎన్ఆర్ఐ, ఇసూస్ నాజరస్ రెక్సిడోరియన్. నజరేయుడైన యేసు, నజరేయుడైన యేసు యూదుల రాజు. ఆ పై విలాసం చూసి వాళ్ళు అభ్యంతరపడ్డారు. యేసుక్రీస్తు ప్రభువును హింసించినటువంటి వారి కొరకు ఆయన చేసిన ప్రార్థన, యేసుక్రీస్తు ప్రభువును దూషించిన వారి కొరకు ఆయన చేసిన ప్రార్థన అంతక మునుపు ఎవరునూ కూడా చేసినటువంటిది కాదు. ఎవరునూ కూడా చేసినటువంటిది కాదు. ఆ కారణం చేత ఎవరూ చేయనటువంటిది గనుక శిలువ మీద కుడివైపు ఉన్నవాడుగా చెప్పబడినటువంటి వాడు అతడు మరొక దొంగతో విభేదించాడు. ఆయనైతే ఏ పాపం చేయలేదు, మనకైతే ఇది న్యాయమే. నీవు దేవునికి భయపడవా? ఇదే శిక్షా విధిలో నీవు ఉన్నావు. మనము చేసిన వాటికి ప్రతిఫలం పొందుతున్నాం, కానీ ఈయన మాత్రం ఏ తప్పిదం చేయలేదు. కుడివైపు ఎడమవైపు అనే ప్రత్యేకత ఏమీ రాయలేదు, కానీ బైబిల్లో మనం కుడివైపు దొంగ అని చెప్పి పెట్టేసుకున్నాం. మొదటి నుంచి మనకి కుడివైపు దొంగ అనేది అలవాటు అయిపోయింది, కానీ స్క్రిప్చర్స్లో ఎక్కడ కుడివైపు వాడు ఎడమవైపు వాడితో మాట్లాడడం లెక్క లేదు. ఒక దొంగ మరొక దొంగతో రాసి ఉంటుంది అంతే. ఎడమ కూడా అయి ఉండొచ్చు, కుడి అయి ఉండొచ్చు, అది చెప్పలేము మనం. చూడండి దేవుని యొక్క మాటలు. వీరిద్దరి మధ్య భేదం వచ్చింది. మొదటి మాట ఇద్దరు అవిశ్వాసులలో ఒక్కడిని విశ్వాసిగా మార్చేసింది. మరి రెండో వాడిని ఎందుకు మార్చలేకపోయింది? వాడికి విశ్వాసం లేదు, అందుకే మారలేదు. ఇతనికి విశ్వాసం ఉంది, మనోనేత్రం తెరవబడింది. యేసు ఎవరో అర్థమైపోయింది, యేసు మెస్సియా. దానియేలు గ్రంథపు ప్రవచనాలు గుర్తొచ్చేసాయి అతనికి. అయ్యో, అధిపతి నిర్మూలమవుతాడు కదా, మెస్సియా చనిపోతాడని దానియేలు భక్తుడు చెప్పేశాడు కదా, కనుక శిలువ మీద ఉంది ఎవరో కాదు, మెస్సియానే. అందుకని అన్నాడు, క్రీస్తు నీవు రాజ్యముతో వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు రాజు అని అతడు ఒప్పుకుంటున్నాడు. అప్పటి వరకు నువ్వు రాజు అయితే, నువ్వు దేవుని కుమారుడు అయితే, నువ్వు దిగిరా అంటూ అన్నవాడు ఇప్పుడు నువ్వు రాజువి అని ఒప్పుకుంటున్నాడు. కనుక మొదటి మాట యేసును రాజు అని గుర్తించేటట్టుగా చేసింది.
యూదుల రాజని, మెస్సియా అని, క్రీస్తని ఆ శిలువ మీద కుడిపక్క ఎడమ పక్కన వేలాడుతున్న వారిలో ఒకడు గుర్తెరిగేశాడు. కనుక ఒక్క వాక్యము మనలో అనేకమైనటువంటి విశేషమైనటువంటి జ్ఞానాన్ని రప్పిస్తుంది. యేసుక్రీస్తు యొక్క మాట క్షమాపణ మాట. నీ సహోదరుని ఎన్ని మార్లు మట్టుకు క్షమించాలి? 77 మార్లు మట్టుకు అంటే ఇన్ఫినిట్ టైమ్స్, ఎన్ని మార్లను క్షమించాల్సిందే. నీ సోదరుడు నీ వైపు తిరిగి క్షమించమంటే క్షమించాల్సిందే. నో ఆప్షన్ ఫర్ యూ. నేను క్షమించను అంటానికి వీల్లేదు, కానీ మనం క్షమించలేము. ఎన్నో మార్లు ఎందుకులేండి, ఒక్కసారి క్షమించామా మనం? చెప్పండి. మనల్ని ఎవరైనా తిడితే మర్చిపోతామా? సంవత్సరాలైనా మర్చిపోం. మనలను ఎవరైనా నిందిస్తే ఒక్కసారి కూడా మర్చిపోలేం. మనల్ని ఎవరైనా దూషిస్తే లైఫ్ టైం మర్చిపోలేం వాళ్ళని. ఇంకేడ మనం క్షమించేది? ఇవాళ అనేక మంది అలా ఉన్నాం. సోదరుడా, సోదరి, నీవు దేవునికి కుమారుడు అని పిలువబడేటట్లుగా నిన్ను హింసిస్తున్న వారిని నీవు క్షమించమని యేసు ప్రభువు నేర్పించాడు శిష్యులకి. మనకు కూడా నేర్పిస్తున్నాడు. వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాడు. వస్త్రాలు పంచుకోవటానికి వాళ్ళు చీట్లు వేశారు. కీర్తనల గ్రంథంలో 22వ అధ్యాయంలో చెప్పబడినటువంటి లేఖనము నెరవేర్పునకు వచ్చినట్లుగా మనకు అర్థమవుతుంది. భాషాను వృషభాలు చుట్టుకున్నాయి ఆయన్ని, ఆయన చుట్టూ తన్నట్లుగా ఉంది పరిస్థితి. యేసుక్రీస్తు ప్రభువు ఆయన కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం ప్రకారంగా మనం చూస్తున్నప్పుడు ఆయన బలము ఎండిపోయి చిల్ల పెంకుల వలె కూడా అయిపోయిందని, నరుల చేత విసర్జించబడిన వాడుగా ఉన్నాడని, నిందకు అతని హృదయము బ్రద్దలైపోయినదని, సిగ్గు ముఖాన్ని కమ్మినది అని అనేక వచనాలు, చేతులలో పాదములలో పొడిచి ఉన్నారని, ఎముకలు నేను లెక్కింపగలుగుతున్నానని, నాలుక దవడకు అంటుకొని పోయినది అని ప్రభు ఇక్కడ అనేక విశేషాలు వ్రాయించారు. సోదరుడా, సోదరి, ప్రభువు మన కొరకు శిలువపై ఆయన ఆర్తనాద ధ్వని చేస్తూ అద్భుతమైనటువంటి మాటలు పలికారు. ఆ శిలువలో ఉన్నటువంటి ఆ దొంగ మార్పుకు అది కారణమైపోయింది. రెండవ మాట, ప్రభువు ఆ శిలువపై పశ్చాత్తాప పడుతున్న దొంగతో అన్నమాట, యేసు ఆయనతో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని నిశ్చయంగా నీతో చెబుతున్నాను. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. ఎందుకు పరదేశంలో ఉంటాడు? పశ్చాత్తాపడి పాపక్షమాపణ పొందాడు. ఆ దొంగ ప్రభువును అంగీకరించాడు, అందుకే పరదేశంలో ఉంటావు అన్నాడు. ఆ క్షణాన్ని అతడు వినియోగించుకొని పోయి ఉంటే అతడు పాతాళంలో పడేవాడు. అతని సహచరుడు మరొక దొంగ పాతాళంలోకి వెళ్ళిపోయాడు. కానీ ఇతడు పరదేశకి వెళ్ళిపోయాడు ప్రభువుతో కలిసి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత ప్రేమ గలవాడు, ఎంత ఆదరించేటువంటి దేవుడు, ఎంత ఘనమైనటువంటి దేవుడు. ఒక పర్యాయం ఆలోచించండి. సిలువలో ఆయన పలికిన 7 మాటలు ఆయనకు సిలువలో ఏం సంభవించిందో మనకు తెలియచేస్తున్నాయి. ఆయన ఒక రాజుగా, ఆయన దేవుని యొక్క కుమారుడిగా ఒక వాగ్దానం చేస్తున్నాడు, నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. సర్వజ్ఞానంతో చెబుతున్నాడు ఏం జరగబోతుందో ఆ దినాన. ఆయన వర్ణిస్తున్నాడు. ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు. చూడండి, తరువాత 2వ వచనం తర్వాత మనకు 44వ 2వ మాట తరువాత, సిలువలో పలికిన 2వ మాట తరువాత 44వ వచనం దగ్గర రమా రమి మధ్యాహ్నం అయింది అన్నాడు. ఇందులో 3వ మాట లేదు.
యోహాను సువార్తలో రాశాడు అన్నమాట. అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అనేది యోహానులో రాశాడు. లూకాలో ఆ మాట ఇవ్వలేదు. 44 వచ్చిన నాడు రమారమి మధ్యాహ్నం అయిపోయింది, 3 గంటల వరకు ఆ దేశం మీద చీకటి కమ్మేసింది, సూర్యుడు అదృశ్యుడు అయిపోయాడు. ఈ కండిషన్స్ వచ్చేసాయి అక్కడ. ఆ తర్వాత గర్భాలయపు తెర నడిమికి చిరిగెను అనే పదం ఉంది చూశారు 45వ వచనంలో. అది 6వ మాట పలికినప్పుడు జరిగినటువంటిది. అది 6వ మాట సమాప్తమైనదని చెప్పినప్పుడు జరిగిన సంభవం అక్కడ రాశాడు. అయితే 4వ మాట 3వ మాట ఇందులో కనబట్టలేదు, 5వ మాట కూడా కనబట్టలేదు. 3వ మాట యేసు శిలువ మీద పలికింది తల్లి మరియతో యోహానుతో. 4వ మాట నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచావు. 5వ మాట దప్పికొనుచు ఉన్నాను. 6వ మాట సమాప్తమైనది, దాన్ని బిగ్గరగా కేక వేశాడు అన్నాడు. బిగ్గరగా కేక వేసింది 6వ మాట. 7వ మాటలో మళ్ళీ తండ్రితో రెస్టోరేషన్, అది వెలుగులో జరిగింది. 4, 5, 6 మాటలు చీకటిలో సంభవించిన మాటలు. అవి కూడా వెనువెంటనే ఇంచుమించు 3 గంటలకు వరుసగా పలికేశాడు. టైం గ్యాప్ లేదు వాటి మధ్య. 4వ మాటలోనే సమాప్తం అయిపోయింది, కానీ 6వ మాటలో ఆ మాట పలికాడు. 5వ మాటలో దప్పికొంటున్నాననే పదం చేర్చాడు. ఎందుకంటే అప్పటికే సమస్తం సమాప్తమైనని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లుగా దప్పికొంటున్నానన్నాడు. కనుక లేఖనం నెరవేర్చి ఆయన చనిపోవాలి, నెరవేరకుండా చనిపోవడానికి లేదు. అందుకనే అంత యాగనిలో శరీరపు బాధలో కూడా ఆఖరి రక్తపు బొట్టు కారిపోయినప్పుడు కూడాను ఆయన లేఖనాన్ని నెరవేర్చి చూపించాడు. బలాఢ్యుడిగా ఉన్నాడు, బలహీనుడిగా లేడు ఆయన. యేసు తన ప్రాణాన్ని తాను అప్పగించుకున్నాడు తప్ప ఆయన ప్రాణం పోయింది కాదు. యేసు ప్రాణాన్ని విడిచాడు తప్ప యేసు ప్రాణం పోలేదు. కనుక ఇక్కడ మనం చూస్తున్నప్పుడు అప్పుడు యేసు గొప్ప శబ్దంతో 7వ మాట పలుకుతున్నాడు, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను అని చెప్పి ప్రాణం విడిచాడు. గొప్ప శబ్దము చేసినప్పుడు, గొప్ప శబ్దము చేసినది 6వ మాట. గొప్ప శబ్దానికి జరిగినది ఏమిటంటే అతి పరిశుద్ధ స్థలాన్ని వేరు చేస్తూ పరిశుద్ధ స్థలమునకు అతి పరిశుద్ధ స్థలానికి మధ్య ఉన్నటువంటి దట్టమైన తెర ఒక చిన్న పేపర్లా చిరిగిపోయింది. ఎందుకంటే సమాప్తం అయిపోయింది. ఇక మానవునికి దేవునికి మధ్య అడ్డుగోడ లేదు. ఎందుకంటే క్రీస్తు శరీరమును తెర చిరుగుట ద్వారా ఒక నూతన మార్గం దేవుడు ఏర్పాటు చేశాడు శిలువలో. కనుక గాడ్ హ్యాస్ అరేంజ్డ్ ఏ వే టు హెవెన్, a way to God through Jesus Christ. That was happened on the cross. శిలువలో జరిగింది ఏంటంటే దేవుడు తన యొద్దకు మనుషులు రావటానికి ఒక ద్వారాన్ని ఏర్పరచుకున్నాడు. అపవాదిని మరణాన్ని నశింపజేశాడు శిలువలో. అది దేవుని పక్షంగా జరిగిందైతే మనుషులు అనుకుంటున్నారు ఆయన చనిపోతున్నాడని. ఇవాళ మనం కూడా అంతే, మన మినిస్ట్రీస్ మనం కూడా మానవ తలంపులతోనే జడ్జి చేసుకుంటున్నాం తప్ప డివైన్ ఆ నాలెడ్జ్లో జడ్జి చేసుకోలేకపోతున్నాం. కనుక ఏ కార్యక్రమం అయితే నేను కొనసాగించడానికి నేను విసుగు చెంది లేదా కష్టపడి బాధపడి అయ్యో అనుకున్నాను, అదే కార్యక్రమం నాకు కిరీటం అవ్వబోతోంది ప్రభు సన్నిధిలో అన్నప్పుడు నేను ఎంత ఆనందిస్తాను ఆ శ్రమను గురించి. కనుక ఈనాటి శ్రమ ఒకనాడు మహిమైశ్వర్యానికి కారణం అవుతుంది. అదే మనలను బలపరుస్తుంది. సహోదరుడా సహోదరి, అదే మన బలపరుస్తుంది. శతాధిపతి జరిగినది చూచి ఈ మనుషుడు నిజంగా నీతిమంతుడై ఉండెను అని చెప్పాడు. ఈ మనుషుడు నిజంగా నీతిమంతుడు అని చెప్పాడట. శిలువ పైన దొంగలు ఇరువురు యేసును తృణీకరించి మాట్లాడినప్పుడు నువ్వు దేవుని కుమారుడు అయితే దిగిరా నమ్ముతావన్నారు. కానీ శతాధిపతి ఎలా నమ్మాడు దేవుని కుమారుడని? దిగి రాకుండా ఉండగా నమ్మాడు. దట్ ఈస్ గాడ్. అది దేవుడు అంటే. మనం అనుకుంటాం ఇలా జరిగితే దేవుడని నమ్ముతాం అంటాం, కానీ ఇలా జరగకపోయినా కూడా దేవుడు నమ్మింప చేస్తాడు.
సిలువ శిక్ష ఖరారు చేసి నడిపించినటువంటి నిర్వహించిన శతాధిపతి ఒప్పుకుంటున్నాడు. ఏమని? ఈయన నిజంగా దేవుని కుమారుడు, నీతిమంతుడని. శతాధిపతి రోమియుడు ఒప్పుకుంటున్నాడు. అన్యుడైన రోమియుడు ఒప్పుకుంటున్నాడు ఈయన నిజంగా దేవుని కుమారుడు, నీతిమంతుడని. కానీ స్వజనులు ఒప్పుకోలేకపోయారు నీతిమంతుడని, దేవుని కుమారుడని. హౌ షేమ్ ఇట్ ఈస్! ఎంత అపహాస్యం ఇది ప్రియమైన దేవుని బిడ్డలారా. చూచుటకై కూడి వచ్చిన ప్రజలందరూ జరిగిన కార్యములను చూచి రొమ్ము కొట్టుకుంటూ తిరిగి వెళ్ళిపోయారు. ఆయనకు నెలవైన వారందరూ గలలై నుండి వెంబడించిన స్త్రీలు దూరంగా నిలబడి వీటన్నింటినీ చూస్తూ ఉన్నారు. 3 గంటలకు ఆయన శిలువ మీద మరణించాడు. 3 to 6 మధ్యలో ఏం జరిగిందో చెబుతాను రేపటి దినం. నేటి వాక్య ఉపదేశానికి సహకారం ఇచ్చిన కుటుంబం గన్ బజార్ వాస్తవ్యులు చింతాటి కిషోర్ గారు, లలిత గారు మరియు కుమార్తెలు కుసుమాంజలి, అను మరియు ప్రభు కిషోర్ రాకేష్ సమర్పిస్తున్నారు. ఈ కుటుంబాన్ని ప్రభు దీవించును గాక. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము మా వినికిడిని మీరు ఆశీర్వదించారు, కృతజ్ఞతలు. మీ కృపలో మమ్మల్ని వర్ధిల్ల చేసినారు, స్తోత్రాలు. ప్రభు కిషోర్ గారు, లలిత గారు ఇచ్చిన సహకారాన్ని బట్టి బిడ్డలను దీవించండి. నూతన సహకారులు రేపటి నుండి లేరు ప్రభు, అనుగ్రహించండి. ఈ పరిచర్య ఆగిపోక కొనసాగుటకు నూతన ద్వారాలు తెరవండి ప్రభు. మీ చేతుకు మమ్మల్ని సమర్పించుకుంటూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడైండును గాక. ఆమేన్.